నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది గురుగారు? సో మనకి ఈ పేరులోనే ఉందండి, విశ్వవసు నామ సంవత్సరం. సో విశ్వం అంతా వసు అంటే సంపద. ఈ విశ్వం అంతా సంపదతో నిండి ఉంది. అలాగని ఈ విశ్వం అంతా మనకు వచ్చేటప్పటికి వసు అంటే నివాసం ఉండటం. ఈ విశ్వం అంతా మనకి ఎక్కడ నివాసం ఉండదగినది మీనింగ్. వసు అంటే అగైన్ అందమైన అమ్మాయి. ఈ ప్రపంచం, ఈ నేచర్, ఈ ప్రకృతి అంటే ఎంతో అందంగా ఉంది అనేదానికి మనకు చూపిస్తూ ఉందన్నమాట. ఒకటి లాస్ట్ ఇయర్ వచ్చేప్పుడు క్రోధీనామ సంవత్సరం అంతా గొడవలతోటి, తర్వాత కోపాలతోటి, నేచరు, తర్వాత పొలిటీషియన్స్ ఏ ప్రకారం చూసినా అంత సరిగా లేదనమాట. వార్లు, యుద్ధాలు, అగ్ని ప్రమాదాలు ఇవన్నీ జరిగినాయి అనమాట. అంటే ప్రకృతికి కోపం వచ్చేసింది అనమాట. అంటే మనుషులు కూడా కోపం వచ్చేసింది, అంటే గవర్నమెంట్ కోపం ఇలా. సో ఈ సంవత్సరం వచ్చేటప్పటికి మనకి అదంతా ఏముండదు, ఒక బ్యూటిఫుల్గా ఉంటుంది, అంతా సంపదతో కూడుకొని ఉంటుంది, అంతా బాగుంటుందని మనకి ఈ యొక్క సంవత్సరం యొక్క విశిష్టత మనకు తెలియజేస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళు కనుక చూసుకుంటే మనకి ఇందులో విశాఖ 4వ పాదంతో స్టార్ట్ అవుతుంది. అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అనేది వృశ్చిక రాశి కింద వస్తాయి. మనం ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 14 ఉంటుంది. రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఇది చూసుకుంటే మనకి ఎలా ఉందండి వృశ్చిక రాశి వాళ్ళకి? ఒక రకంగా చూసుకుంటే వ్యయం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్లస్ అవమానించే వాళ్ళు చాలా తగ్గుతూ ఉంటారు, గౌరవించే వాళ్ళు ఎక్కువగా. మరి వీళ్ళు ఫైనాన్షియల్ పరంగా ఎలా ఉండబోతున్నారు ఈ సంవత్సరం? వీళ్ళకి మనకి ఆదాయం 2 ఉంది కాబట్టి ఫైనాన్షియల్ ప్రకారం వ్యయం 14 చూపిస్తుంది కాబట్టి విపరీతంగా ఖర్చులు ఉండే అవకాశం ఎక్కువగా. ఏం మిగలదంటారు అసలు? మిగలతో పోవటం అనేది ఏం కాదు, ఇల్లు అప్పులు చేసి వచ్చేది జాగ్రత్తగా ఉండాలి. అప్పులు దొరుకుతాయి అంటారా టైంకి? అప్పులు దొరకాలి. ఎందుకంటే ఈ మనం వృశ్చిక రాశి కనుక చూసుకుంటే ఈ రాశిలో ఉన్న ఒక మంచి విశిష్టత ఏంటంటే ముందు చెప్తాను. వీళ్ళకి గ్రహస్థితి మనం చూసుకుందాం. వీళ్ళకి శని వచ్చేటప్పటికి ఎందులో మీనరాశిలో ఉన్నారు, గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలో, రాహువు కుంభరాశిలో, కేతు సింహరాశిలో ఉన్నారు. ఈ యొక్క 4 గ్రహాల స్థితి కనుక మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉండబోతుంది? మనకి సంస్కృతంలో మనకి ఏం చెప్తారంటే లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే శని, గురు, రాహు, కేతులు వీళ్ళకి ఎలాంటిది చేయబోతుందంటే మనకి శని ఉండేటప్పటికి ధన సుఖ భ్రంశం అని చెప్తారు. అంటే వీళ్ళకి అనుకున్న విషయంలో, ధనం విషయంలోని, హ్యాపీనెస్ విషయంలో సంతోషం ఉండదు అని మనకు చెప్తుంది. అంతేకాకుండా హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎయిల్మెంట్స్ అంటారు అనమాట. రాహు వైరం 10th హౌస్లో కేతు ఉండటం వల్ల కొంచెం ప్రాబ్లంగా ఉండేది. అంటే ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా కనుక చూసుకుంటే ఒకే సామాన్యంగా ఉండి పెద్ద ఇబ్బంది పడే విధంగా ఏమైతే ఉండదు. ఏదో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు ఉంటుందా? కరెక్ట్. అయితే వీళ్ళకి ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి అర్ధాష్టమ శని నుంచి రిలీఫ్ వస్తుంది. అంటే ఇప్పటిదాకా వీళ్ళు మహాసముద్రాలు, సప్త సముద్రాలు, పడవలు, రకరకాల సాహసాలు చేసి ఉంటారు లాస్ట్ 2 ఇయర్స్. అనేక రకాల ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తుంటారు. అయితే ఈ ప్రాబ్లమ్స్ నుంచి చాలా ఉపశమనం వచ్చేస్తుంది శని 4వ ఇంటి నుంచి 5వ ఇంట్లో వెళ్ళటం వల్ల. దీనికి మనకేం చెప్తారంటే ముందు కూడా ఛాలెంజెస్ ఉన్నాయి, కాకపోతే వీళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్తో పోలిస్తే ఇవి చిన్న అనమాట. మనం ఏమంటారు, మహాసముద్రాలు దాటిన వాళ్ళు చిన్న కాలువలు ఇదంతా అంటారు, అంతే కదా. అందుకని వీళ్ళకి పెద్ద అన్ని అగాధాలు, లోయలన్నీ చూసి వచ్చున్నారనమాట. చిన్న గుంటలో చిన్న ఏమి వీళ్ళకి ఏం చేయమన్నమాట. అందుకని చెప్పేసి వీళ్ళకి ఒక చాలా రిలీఫ్ వస్తుంది. ఫస్ట్ అర్ధాష్టమ శని నుంచి ఫ్యామిలీలు పడే కష్టాల నుంచి రిలీఫ్ వస్తుంది. అదే శని తన స్టైల్లో తనకి ఎక్కడున్నా కానీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు కాబట్టి కొన్ని విషయాలు వీళ్ళకి ఇంకా స్టిల్ ఛాలెంజెస్ ఉన్నాయి. అవేందో మనం చూద్దాం. ఫస్ట్ వీళ్ళకి శని 5వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే కార్యహాని, మనస్తాప, జ్ఞాతి వాజ్యం, కలాపం, హీన స్త్రీ సంభోగ సంతాప, పంచమస్తే భవేత్ శని అని చెప్తారు. అంటే ఈ వచ్చే 2 ఇయర్స్ లేదంటే వచ్చే ఇయర్ వృశ్చిక రాశి వాళ్ళ యొక్క జీవితం వాళ్ళు అనుకున్న విధంగా ఉంటుంది. అంటే వాళ్ళు చేసిన కర్మ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పాలి. వీళ్ళకి ఏముంటుందంటే అండి, కార్యహాని, ఏదైనా కనుక పని చేస్తే ఆ కార్యానికి హాని జరుగుతుంది తప్ప రిజల్ట్ అయితే వస్తుంది. రెండోది మనస్తాపానికి గురవుతూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళకి ఏం చేస్తుంటే జ్ఞాతి వ్యాజ్య కలాపము అని చెప్తారు. అంటే భార్యతోటి, తర్వాత అన్నదమ్ములతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ హీన స్త్రీ భోగ సంతాప అని చెప్తారు. అంటే వీళ్ళు స్థాయికి సంబంధించిన వాళ్ళు కాకుండా తక్కువ కేటగిరీ ఉన్న వాళ్ళతో వీళ్ళు ఏమవుతారు, ఫ్రెండ్షిప్ చేయటం, అవి ఇవి చేయటం చేసేస్తూ ఉంటారు అనమాట. దీంతో ఏమవుతుందంటే మళ్ళీ వీళ్ళు ఏమంటారు, రిగ్రెట్ అవుతుంటారు. అయ్యో ఈ పనులన్నీ చేశాను, ఏంటి నేను అనవసరం చేయకుండా ఉండాల్సిందే, నా స్థాయి వేరు వీళ్ళ స్థాయి వేరు అన్నట్లు. వీళ్ళకి లేడీస్ అయితేనేమో జెంట్స్
వాళ్ళకంటే తక్కువ క్యాటర్ ఉన్న వాళ్ళతో ఎక్కువగా పరిచయాలు పెంచుకుంటూ ఉంటారు. జెంట్స్ అయితేనేమో లేడీస్ ఎక్కువ పెంచుకుంటూ ఉంటారు. వాటి వల్ల ఉపయోగం లేదని తర్వాత తెలిసేసి బాధపడే అవకాశం మీరు పరిచయాలు అంటున్నారు కాబట్టి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఎక్కువ ఇల్లీగల్ అఫైర్స్ చాలా ఎక్కువైపోయినాయి, చాలా కామన్ అయిపోయినాయి. సో దీని పరంగా ఎలా ఉండబోతుంది ఈ రాశి వాళ్ళు? అంటే ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అండి క్వశ్చన్. నాకు అప్పుడప్పుడు హారోస్కోప్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో కొంతమంది గ్రహస్థితి తెలిసినా కూడా జనాలు ఏమనుకుంటారు అని చెప్పి చెప్పడానికి సంకోచిస్తూ ఉంటారు. ఆ టాపిక్ ఎందుకు అని చెప్పి స్కిప్ చేస్తూ ఉంటారు. బట్ గ్రహస్థితిలో ఉన్నది ప్రజలకు తెలియాలి కాబట్టి మనం ఖచ్చితంగా చెప్పాల్సింది. వీళ్ళకి ఏమంటారంటే హీన స్త్రీ భోగ సంతాపం, ఓకే, హీన పురుష భోగ సంతాపం ఏదైనా అనుకోవచ్చు. మన స్థాయి కాని వాళ్ళతో మనం పరిచయాలు పెంచుకోవటం, అది ఎక్కడికో దారి తీయటం, ఆ తర్వాత బాధపడుతూ ఉంటామండి. కొంతమంది దాన్ని చక్కగా కట్ చేసుకుని బయటకు వస్తారు. బ్రేకప్ చేయడం కూడా ఒక లక్కే. అందరూ బ్రేకప్ చేయలేరు, ఉండేసి అందులో ఇబ్బంది. ఈ రోజు చూస్తున్నాం టాక్సిక్ రిలేషన్షిప్లో ఎంతమంది ఉంటున్నారు, ఎంత బాధపడుతున్నారు మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. అంటే ఏదో ఒక టైంలో మనకు పడదు అని తెలుసుకున్నప్పుడు బ్రేకప్ చేయడం తప్పేం లేదండి. ఓకే, అందులో లేనే లేదు. మనకు నచ్చి అందరిని వదిలేసుకుని వెళ్ళి పెళ్లి చేసుకోవటం మన సమాజం సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే నచ్చింది కాబట్టి చేసుకుంటున్నాను. మరి నచ్చకపోతే రెస్పాన్సిబిలిటీ లేకుండా ఓకే తీసుకున్నప్పుడు వదిలేయటం బెటర్. రెస్పాన్సిబిలిటీగా ఉండి వదిలేస్తే అది వేరే విషయం. సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు అడిగిన విధంగా నేను చాలా హారోస్కోపులు చూస్తుంటాను. జ్యోతిష్యం పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటేనండి, మనం మనిషి ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ అండి. ఓకే, కొన్ని ఎనర్జీ మనకు బాగా సపోర్ట్, యాక్టివ్గా ఉంటాం కొన్ని విషయాలు. మీరు గతంలో కూడా చెప్పారు, ఒక లేడీ వచ్చేసరికి ప్రాబ్లం, తన రిలేషన్లో ప్రాబ్లం ఉన్నాయి, భర్త వేరే వాళ్ళతో తిరుగుతున్నాడు, అయినా కూడా నాకు ఆయనే కావాలని చెప్పి పట్టుబట్టిందని చెప్పి మీరు గతంలో కూడా డిస్కస్ చేశారు. సో ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య. అవునండి, వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే కొంతమంది లేడీస్ కూడా మా ఆవిడంటే నాకు ఇష్టం అండి ఎలా ఉందని చెప్తా ఉంటారు. సో వాళ్ళకి కావాలని ఉంటుందండి. అందులోనూ లవ్ మ్యారేజెస్లో త్వరగా మ్యారేజ్కి ముందు చాలా లవ్ చేస్తారు కదండి, వాళ్ళు కలిసి తిరుగుతారు 1 year, త్వరగా విడిపోలేదు, 3 years, 4 years, ఆ కన్సర్న్ ఆ లవ్ అనేది ఉంటుందండి. కానీ పెళ్ళైన తర్వాత వాళ్ళు సినారియో అనుకున్న విధంగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా దానికి మళ్ళీ బాధపడుతానో, లేదంటే బ్రేకప్ అయితే ఏమవుతుంది, మళ్ళీ ఇష్టపడి చేసుకున్నాం కదా, చుట్టాలు ఎలా ఉంటుంది, బంధువులు ఎలా ఉంటుంది, ఒక ఇందులో డైలమాలా ఉంటారండి. నాకు ఫోన్ చేసిన వాళ్ళు వస్తారు కదా అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు, 2 రకాల ఎనర్జీలు ఉంటాయండి. మనిషి వీఆర్ నథింగ్ బట్ ఎనర్జీ అండి. సో కొంతమంది హై లెవెల్ ఎనర్జీలో లవ్ అండ్ రొమాన్స్లో ఉంటారు. కొంతమంది హై లెవెల్ ఎనర్జీ గుడ్ హస్బెండ్గా ఉంటారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే హై లెవెల్ ఎనర్జీ లవ్ అండ్ రొమాన్స్లో ఉన్న వ్యక్తి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఎనర్జీ ఉండదు వాళ్ళలో. ఎందుకంటే ఈజ్ అ గుడ్ ఇన్ ద ఓన్లీ రొమాన్స్, నాట్ యాజ్ ఎ గుడ్ హస్బెండ్. కొంతమందికి ఏమంటారంటే ఈజ్ ఎ గుడ్ హస్బెండ్, అంత పెద్ద హైఫైగా ఉండడు, అంత మోడర్న్గా ఉండడు, అంత ప్యాషనెట్గా మాట్లాడు. ఎప్పుడైతే ఇలాంటి ఫీలింగ్ వచ్చిందో వేరే వాళ్ళు కోరుకుంటూ ఉంటారు, వేరే వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటి వీళ్ళకి ఏమవుతుందంటే వెరీ నార్మల్గా ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రులను కేర్ తీసుకోవటం, పిల్లల ఫీజులు కట్టుకోవటం, అయ్యో మనకి ఈ మంత్ ఇది రాబోతుంది ముందుగానే ఇవన్నీ ఇలా పెట్టుకోవాలి, ఉన్న దాంట్లో సింపుల్గా పెట్టుకొని పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ లేకుండా ఫుడ్ జాగ్రత్తగా తినండి, బయటికి వెళ్ళి తినొద్దు, హెల్త్ పాడైపోతుంది, ఎక్కువగా ఖర్చు పెట్టొద్దు, మనకి డబ్బులు టయానికి ఉండవు, బాధ్యతగా ఉండాలి, ఇట్లా సింపుల్గా మాట్లాడుతూ ఉండే ఇస్ గుడ్ హస్బెండ్. ఈ డజంట్ నో హౌ టు గో, బయటికి వెళ్ళిపోయి ఇలా అలా తిరగటము, ఫ్లవర్స్ ఇవ్వటము, ప్యాలెస్లు చూపించటము, ఎంత చేత కదనమాట. ఆ ఎనర్జీ వేరు, ఈ ఎనర్జీ వేరు. అందుకని చెప్పేసి కొన్నిసార్లు ఏ గుడ్ లవర్ మే నాట్ బి గుడ్ హస్బెండ్, ఏ గుడ్ హస్బెండ్ మే నాట్ బి గుడ్ లవర్. అందుకని చెప్పేసి 2 ఎనర్జీస్ ఆర్ డిఫరెంట్. ఎక్కడో చాలా మందికి ఉంటుంది ఏ గుడ్ లవర్ కమ్ ఏ గుడ్ హస్బెండ్, అది చాలా చాలా రేర్గా ఉంటుంది. సేమ్ థింగ్ విత్ అప్లైస్ ఫర్ ద ఉమెన్కి కూడాను. ఆమె ఒక లవ్ రిసీవ్ చేసుకోవడం సూపర్గా ఉండొచ్చు, కానీ పెళ్ళైన తర్వాత భార్య మళ్ళీ పిల్లలు న్యాచురల్గా పిల్లల టైంలో వాళ్ళకి ఏమంటారంటే ఎమోషనల్గా స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏమవుతుందంటే దే బికమ్ ఎమోషనల్లీ వీక్ అవుతారు అనమాట, డ్రైన్ అయిపోతూ ఉంటారు. ట్రైన్ అయిపోవటము, తర్వాత కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. జనరల్గా చాలామంది కొత్త కదండి పెళ్ళి, పిల్లలు, లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి వాళ్ళ ఫిజికల్ గారు. ఈ రాశిలో వాళ్ళు ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్నారో ఈ సంవత్సరం వాళ్ళకి ఎలా ఉండబోతున్నారు? గుడ్ రిజల్ట్స్ ఏమైనా ఉంటాయి? సో వీళ్ళకి పెళ్లికి సంబంధించిన విషయాల్లో అంత అనుకూలంగా అయితే ఉండదండి, ఎందుకంటే గురు బలం వీళ్ళకి లేదు. సో పెళ్లికి సంబంధించిన విషయాలు, ఎందుకంటే పెళ్లికి గురు బలం చాలా ఇంపార్టెంట్. తర్వాత పిల్లలకు సంబంధించిన విషయాల్లో గురు బలం చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి అంత అనుకూలంగా అయితే లేదు, చాలా కన్ఫ్యూజన్ అయిన స్టేటస్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉందండి వీళ్ళకి. రెండోది అగైన్ రిలేషన్షిప్స్ విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు గురుగారు?
వీళ్ళకి నిరుద్యోగులకు వచ్చేటప్పటికి కొంచెం టఫ్ అయిన పరిస్థితే ఉంది. ఎందుకంటే గురువు వచ్చేటప్పటికి ఇప్పుడు దాకా మనం శని గురించి చెప్పుకున్నామండి. శని ఉండటం వల్ల సెకండ్ హౌస్లో ఉండే ఫైనాన్స్లో లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత భార్యకి హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది శని వల్ల. అయితే జూపిటర్ 8th హౌస్లో ఉండటం వల్ల ఇది మంచి పొజిషన్ కాదు. తర్వాత 4వ ఇంట్లో 12వ ఇంట్లో ఉండటం వల్ల 4వ ఇంట్లో ఉండటం వల్ల ఎడ్యుకేషన్ కంఫర్ట్ ఈ విషయాల్లో కొంచెం బాగానే ఉంటుంది. కానీ 12వ ఇంట్లో ఉండటం వల్ల శుభమూలంగా ఎక్కువ ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే 8th హౌస్లో గురువు ఉండటం వల్ల ఏమవుతుంది అంటే చోరాగ్ని నృపభీతిచ్చ గాత్ర గాంభీర్య నాశనం నిష్ఠూరం సాహసం క్రోధమస్తే భవేద్ గురువు అని చెప్తాం. అష్టమతే భవేద్ గురువు. 8వ ఇంట్లో కనుక గురువు ఉంటే ఏమవుతుందంటే చోరాగ్ని నృపభీతి అంటే దొంగలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నృపభీతి అంటే బాస్ వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్గా ఉంటాయి. అంతేకాకుండా గాత్ర గాంభీర్య నాశనం అంటే వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ చాలా పూర్గా ఉంటుంది. అంతకుముందు నేను కింగ్ అన్నట్లు ఉండేవాళ్ళు కాస్త అక్కడ కూడా ఎవరు చూసినా బాడీ కాన్ఫిడెంట్గా ఉన్నట్లు అనిపించదు. అక్కడ కూడా ఉండదు, కాన్ఫిడెన్స్గా ఉండదు అనమాట. నిష్ఠూరం అంటే వీళ్ళు మాట్లాడితే అందులో ఒక ఏమంటారు ఒక ఎనర్జీ ఉండదు. క్రిటికల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో. తర్వాత వృధాగా అంటే టూ మచ్ రిస్క్ టేకింగ్ చేసుకునే ఎబిలిటీ ఎక్కువగా ఉంటుంది. కోప్పడుతూ ఉంటారనమాట. ఇది రియల్ లైఫ్లో ఒక కేసు చెప్తాను. ఏమంటారంటే ఇది అష్టమ గురువు కూడా అంటారు. ఎందుకంటే అష్టమ శని ఎలానో అష్టమ గురువు కూడాను గురువు కొంచెం ఇబ్బంది పెడుతుంటారు. ఏమవుతుంది అంటే 8వ ఇంట్లో గురువు ఉండటం వల్ల సంతానం కానివ్వండి, ధనం కానివ్వండి, జ్ఞానం వీళ్ళకి టయానికి సరిగ్గా ఉపయోగపడి వీటి ద్వారా బాధలు ఉంటాయి. ఎందుకంటే 8th హౌస్లో గురువు ఉండటం వల్ల అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే మేనేజ్మెంట్ జాబ్స్ చేస్తూ ఉంటారో లేదంటే టీచింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్ వీటిలో ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి అంత ప్రోగ్రెస్ ఉండదు. ఇది లాస్ట్ ఇయర్ మనకి నేను కనుక తులారాశి వాళ్ళు కనుక పట్టుకుంటే వీళ్ళకి గురువు 8th హౌస్లో ఉన్నారనమాట. ఇప్పుడు వాళ్ళు ఇది మారటంతో వృశ్చిక రాశి వాళ్ళకి 8th వచ్చింది. ఎలా ఉంటుందంటే నాకు వచ్చిన కేస్ స్టడీ రియల్ లైఫ్లో కేస్ స్టడీ చూస్తే నాకు తెలిసిన పూణే నుంచి ఒక కాలు కరెక్ట్గా వాళ్ళకి అంతా బాగుందండి. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా ఇబ్బందిగా ఉంది. ఏంటి నేను చూస్తుంటే 8th హౌస్లో గురువు ఉన్నారు. 8th హౌస్లో గురువు ఉంటే ఏమవుతుందంటే నృపభీతి అంటే పైన బాస్తో విపరీతమైన భయం ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. అంతేకాకుండా గాత్ర గాంభీర్య నాశనం, బాడీ లాంగ్వేజ్ అంతా పోతుంటుంది. ఏం జరిగిందంటే రియల్ లైఫ్లో అక్కడ సినారియో వాళ్ళు అంతకుముందు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో. ఈ అడ్మినిస్ట్రేషన్ అంటే గురువు ఈజ్ ఆల్సో రిప్రజెంట్స్ ఏ మినిస్టర్. ఈ మినిస్టర్ అడ్మినిస్ట్రేషన్ అంతా ఆయన చూస్తుంటారు. ఈ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయి కన్స్ట్రక్షన్ దాంట్లో పెట్టారు. అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి ఈ కన్స్ట్రక్షన్కి ఎక్కడైనా ఉందంటే ఏంటంటే వీళ్ళు ఇంకొక బ్రాంచ్ అక్కడ కడుతున్నారంట. దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ వర్క్ అంతా వీళ్ళని ఓవర్ వ్యూ చూడమని చెప్పేసి వీళ్ళని అక్కడ పోస్ట్ చేశారు. అక్కడ కొంచెం బాగా మనకి ఏం చెప్తారు నమ్మకస్తులు ఉండాలి, బాగా తెలిసిన వాళ్ళు ఉండాలి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ దాకా డైలీ ఆఫీస్కి వచ్చేసి చక్కగా కూర్చునే జాబ్ను వదిలిపెట్టేసి అక్కడికి పోయేసి తెలవంది కన్స్ట్రక్షన్ దుమ్ము ధూళి అందులో అవన్నీ వేసేసుకుంటా వాళ్ళకి ఏమవుతుందంటే అది వర్క్ కంప్లీట్ డిఫరెంట్ అయిపోయింది అనమాట. ఏమైంది వర్క్ రిలేటెడ్లో ఇలా నెగటివ్ ప్రెషర్స్ వచ్చే అవకాశం, ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. జాబ్ వదిలి పెడదామా అంటే చాలా రోజులు మీరు చాలా చేస్తూ ఉన్నారు, మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్గా ఉన్నారు, కానీ ఇక్కడ డే టు డే చేసే జాబ్ అయితే అనుకూలంగా లేదు. ఇలా జాబులో వాళ్ళకి చేంజెస్ ఉంటాయి, అది వాళ్ళకి నచ్చని విధంగా ఉంటాయి. కొంతమంది జాబ్ కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జాబ్ చేయాల్సిన అడ్మినిస్ట్రేషన్ క్యాపబిలిటీ వాళ్ళకు ఉండదు. ఉన్నా కానీ ఏదో మోస్ట్ డిస్సాటిస్ఫాక్షన్స్ చేస్తూ ఉంటారు. ఇది నాకు 2-3 కేసులు ఉన్నాయండి. ఒకళ్ళు వచ్చేటప్పటికి జర్మనీ నుంచి సేమ్ ఇదే కాన్సెప్ట్ వేరే యూరోపియన్ కంట్రీ నుంచి ఇంకో చాటుకి వేసేసారు. కంప్లీట్గా ఎన్విరాన్మెంట్ అంటే వీళ్ళకి నచ్చలేదు. ఇలా ఈ విధంగా ఏమవుతుందంటే 8th హౌస్లో గురువు ఉండటం వల్ల వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్, వీళ్ళ యొక్క టాలెంట్, మనీ వీటికి సంబంధించిన విషయాల జ్ఞానం వీళ్ళకి సరైన టయానికి ఉపయోగపడకుండా ప్రొఫెషన్లో బాగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురుగారు, ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ రాశి వారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు ఈ సంవత్సరం అంతా కూడా? ఈ రాశి వాళ్ళకి ఒక చిన్నది మీరు అడిగేదానికి ఆన్సర్ చెప్పే ముందు రాహు 4వ ఇంట్లో ఉన్నారండి. రాహు 4వ ఇంట్లో అంటే వెరీ ఇంట్రెస్టింగ్ అయిన కేసు. ఇది కూడా నాకు రియల్ లైఫ్లో ఒకటి బాగా స్ట్రైక్ అయింది. వీళ్ళకి ఏం చెప్తారంటే మనకు సంస్కృతంలో చిత్తభ్రంశం వాతరోగం స్త్రీ మూలచ్చ భయప్రదం గమనే కార్యనాశం చ బంధుస్థానికే ఫణి అని చెప్తారనమాట. అంటే 4వ ఇంట్లో కనుక రాహు ఉంటే ఏమవుతుందంటే స్త్రీల వలన భయం, అంటే స్త్రీలు ఆరు పురుషుల వల్ల భయం కలుగుతుంది. రెండోది ప్రయాణాలు కనుక చేస్తే విఘ్నాలు కలుగుతాయి, విచారం కలుగుతుంది. ఇందులో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే చిత్తభ్రంశం అంటే మైండ్ ఉన్నది లేనట్టుగా లేదంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా వాళ్ళకి ఇల్యూషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
దీనికి మనకి వెరీ వెరీ రియల్ లైఫ్లో ఎలా ఉంటుందంటే చిత్తభ్రంశం అది 4వ ఇల్లు అంటే 4th హౌస్ అంటే ఇంటికి సంబంధించిన విషయాల్లో ఎలా ఉంటుందంటే బ్యూటిఫుల్ ఇల్లు కట్టుకుంటారు. బ్యూటిఫుల్ ఇల్లు కట్టుకొని అంతా బాగుంది సూపర్, పెయింట్లు వేసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళు వచ్చేసి పెయింట్ సరిగ్గా మంచి పెయింట్ వేయలేదే అని కూర్చొని బాధపడుతూ ఉంటారు. ఇల్లు చాలా బాగుంది, పెయింట్ బాగలేదని ఏడుస్తూ ఉంటారు. ఎండ్ ప్రోడక్ట్కి వచ్చేసరికి సాటిస్ఫాక్షన్ ఉంటారు. లేదంటే ఇంటికి సంబంధించిన ఒక కప్బోర్డు, లేదంటే ఒక డబల్ కార్డ్ బెడ్, లేదంటే ఒక లగ్జరీ ఐటమ్ ఒకటి కొంటారు. కారు కొన్న తర్వాత ఇందులో ఈ కార్ నెంబర్ బాగలేదే, లేదంటే సంథింగ్ ఇందులో కాలర్ బాగలేదు, దాని గురించి తెగ బాధపడుతూ ఉంటారు అనమాట. చిత్త భ్రంశం అంటారు. యాక్చువల్గా అంతా బాగుంటుంది కానీ వీళ్ళు బాగలేదే అని తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట. అంతా చేసిన తర్వాత వీళ్ళకి ఇట్లాంటి చిన్న హాలోజేషన్స్ వచ్చేసి వాళ్ళలో వాళ్ళు ఏమంటారు కన్ఫ్యూజన్లో ఉండేసి దాన్ని ఎంజాయ్ చేయరు అనమాట. బ్యూటిఫుల్గా ఆ యొక్క ప్లేజర్స్ని, ఆ యొక్క సంతోషాన్ని వీళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేయరు అనమాట. ఈ విధంగా మనకి వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు రెమెడీస్ వీళ్ళకి చూసుకుంటేనండి 4వ ఇంట్లో వీళ్ళకి ఎక్కువ గ్రహాలు మనకి కేతు కానివ్వండి, రాహు కానీ, గురువు కానీ గ్రహస్థితి అనుకూలంగా లేదు. వీళ్ళకి ఎక్కువగా నేనేం చెప్తానంటే కుంభకోణం నవగ్రహ టెంపుల్స్ విజిట్ చేస్తే, ఈ టెంపుల్స్ ఎక్కడెక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి? కాదండి, తమిళనాడులో కుంభకోణం అనే ప్లేస్ ఉంటుంది. వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి నవగ్రహ టెంపుల్స్ అని ఉంటుంది. ఆల్మోస్ట్ అది 350 కిలోమీటర్స్ జర్నీ. మనకి నవగ్రహ కుంభకోణ టెంపుల్స్ అంటే మనకి యూట్యూబ్లో చాలా వచ్చేస్తాయి, చూసుకొని అన్నీ. ఎందుకంటే వీళ్ళకి శని గురువు అనుకూలంగా లేరు, శని అనుకూలంగా రాహు కేతులు కూడాను. కేతు ఈజ్ ఓకే, బట్ రాహు కూడా అంత అనుకూలంగా లేకపోవడంతో వీళ్ళకి ఈ గ్రహాలకు సంబంధించిన కుంభకోణంలో నవగ్రహ టెంపుల్స్ విజిట్ చేసి వస్తే చాలా బాగా కలిసి వస్తుంది. బట్ ఇండివిజువల్గా ఎవరైనా కనుక చేసుకుంటే గురువుకి సంబంధించి చాలా పరిహారాలు చేయాలి. ఒకటి, గురువారం రోజున శనగలు దానం చేయటం. 2, వీళ్ళకి గురువుల్ని విజిట్ చేయటం, యోగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయటం, లేదంటే అష్టావక్ర గీత, భగవద్గీత లాంటి మనకి ఫిలాసఫికల్ బుక్స్, తర్వాత ఆధ్యాత్మిక బుక్స్ చదవటం. అంతేకాకుండా ఉపనిషత్తులు చదవటం. మనకి ఇంకా వీళ్ళు గురువుకి సేవ చేయటం, టీచర్స్కి వాళ్ళకి బట్టలు పెట్టడం, చెప్పులు వాళ్ళకి ఏమన్నా మంచి చెప్పులు స్లిప్పర్స్ లాంటివి వాళ్ళకి కొనివ్వటం. ఇలా వాళ్ళ దగ్గర ఆశీర్వాదం కనుక తీసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. మనకి గుంటూరు దగ్గర కోటప్పకొండ అనే ప్లేస్ ఉందండి. అది దక్షిణామూర్తి అవతారమైన శ్రీ త్రికోటేశ్వర స్వామి. ఆ ఆలయాన్ని రెగ్యులర్గా వీళ్ళు విజిట్ చేస్తూ ఉన్న ఈ గురువుకి సంబంధించిన పాజిటివ్ ఎనర్జీలలో పెరిగి మంచి డెసిషన్ తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.